హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పడాలా ఛానల్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం సింగరేణి జూనియర్ అసిస్టెంట్ 2021 ఎగ్జామ్ కోసం కొన్ని ఇంపార్టెంట్ కంప్యూటర్ అవేర్నెస్ బిట్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ క్వశ్చన్, ద విండోస్ ఎక్స్పీ రిలీజ్డ్ ఇన్ విచ్ ఇయర్? ఆప్షన్ ఏ 2000, ఆప్షన్ బి 1998, ఆప్షన్ సి 1999, ఆప్షన్ డి 2001. సో విండోస్ ఎక్స్పీ రిలీజ్డ్ ఇన్ option D 2001. And next, second question, which of the following is an example of a system software? So ఇక్కడ మనం పర్టికులర్గా ఏమంటున్నారంటే సిస్టమ్ సాఫ్ట్వేర్ ఎగ్జాంపుల్. ఆప్షన్ ఏ విండోస్ 7, ఆప్షన్ బి ఎంఎస్ వర్డ్ 2010, ఆప్షన్ సి ఎంఎస్ పవర్ పాయింట్ 2010, ఆప్షన్ డి ఓపెన్ ఆఫీస్ రైటర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ విండోస్ 7. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఏ స్క్రీన్. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఏ స్క్రీన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆప్షన్ ఏ అప్లికేషన్, ఆప్షన్ బి విండోస్, ఆప్షన్ సి డెస్క్టాప్, ఆప్షన్ డి ఫ్రేమ్. సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఏ స్క్రీన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డెస్క్టాప్, అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆఫ్ ఏ డెస్క్టాప్. ఇక్కడ పర్టికులర్గా ఇమేజ్ ఆఫ్ ఏ డెస్క్టాప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆప్షన్ ఏ గ్రాఫిక్స్, ఆప్షన్ బి డెస్క్ కవర్, ఆప్షన్ సి వాల్ బ్యాక్, ఆప్షన్ డి వాల్ పేపర్. సో ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఆఫ్ డెస్క్టాప్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆప్షన్ డి వాల్ పేపర్. అండ్ నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్, all the deleted files goes to ఆప్షన్ ఏ రీసైకిల్ బిన్, ఆప్షన్ బి టాస్క్ బార్, ఆప్షన్ సి టూల్ బార్, ఆప్షన్ డి కంప్యూటర్. సో అన్ని డిలీటెడ్ ఫైల్స్ ఎక్కడ పోతాయి? జనరల్గా రీసైకిల్ బిన్లోకి, అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మేము మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయగలం. అండ్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఏ డాష్ ఆర్ అండ్ డాష్, అది దాన్ని బట్టి ఉంటుంది, ఆప్షన్ని బట్టి, కంటైన్స్ ప్రోగ్రామ్స్ దట్ క్యాన్ బి సెలెక్టెడ్. ఆప్షన్ ఏ పాయింటర్, ఆప్షన్ బి మెనూ, ఆప్షన్ సి ఐకాన్, ఆప్షన్ డి బటన్. సో an icon contains programs that can be selected. సో అందుకని ఇక్కడ ఏ ఆర్ యాన్ ఇచ్చారు. సో an icon contains programs that can be selected. ఆప్షన్ సి is the right answer. What is the full form of RTF? సో ఈ విధంగా ఫుల్ ఫామ్స్ అని అడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువనే ఉంటాయి. సో ఆర్టీఎఫ్ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రిచర్ టెక్స్ట్ ఫార్మెటింగ్, ఆప్షన్ బి రిచ్ టెక్స్ట్ ఫార్మెట్, ఆప్షన్ సి రైట్ టెక్స్ట్ ఫార్మెట్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఏబో. సో ఆర్టీఎఫ్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి, కరెక్ట్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఆప్షన్ బి రిచ్ టెక్స్ట్ ఫార్మెట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఈ ఎక్స్టెన్షన్స్ మీద కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. ద ఎక్స్టెన్షన్ ఆఫ్ పెయింట్ ఫైల్. సో పెయింట్ ఫైల్ ఎక్స్టెన్షన్స్ డాట్ పిఎన్జి, డాట్ జేపీజీ, డాట్ బిఎంపి, ఆల్ ఆఫ్ దీస్. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఎక్స్టెన్షన్ ఆఫ్ పెయింట్ ఫైల్ వచ్చేసరికి ఎయిత్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసరికి అన్నీ వస్తాయి. డాట్ పిఎన్జి, డాట్ జేపీజీ, డాట్ బిఎంపి. సో ఆల్ ఆఫ్ దీస్ ఆన్సర్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్, మెనూస్ ఆర్ ద పార్ట్ ఆఫ్. సో మెనూస్ ఉంటాయి కదా, ఆర్ ద పార్ట్ ఆఫ్ ఆప్షన్ ఏ హార్డ్వేర్, ఆప్షన్ బి యూజర్ ఇంటర్ఫేస్, ఆప్షన్ సి స్టేటస్ బార్, ఆప్షన్ డి మానిటర్. సో మెనూస్ అన్నది ఎప్పుడైనా సరే యూజర్ ఇంటర్ఫేస్. మెనూస్ ఆర్ ద పార్ట్ ఆఫ్ యూజర్ ఇంటర్ఫేస్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ టెన్త్ క్వశ్చన్, ఎండ్ మెనూ. ఎండ్ మెనూ ఈజ్ అవైలబుల్ ఎట్ విచ్ బాటమ్? ఆప్షన్ ఏ ఎండ్, ఆప్షన్ బి స్టార్ట్, ఆప్షన్ సి టర్న్ ఆఫ్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబో. సో ఎండ్ మెనూ ఈజ్ అవైలబుల్ ఎట్ విచ్ బాటమ్? ఎక్కడ? స్టార్ట్లో. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్, ద ఎర్లియెస్ట్ క్యాలిక్యులేటింగ్ డివైస్ ఈజ్. సో బిఫోర్ కంప్యూటర్స్ రాకముందు ఎర్లియెస్ట్ క్యాలిక్యులేటింగ్ డివైస్ వచ్చేసరికి ఆప్షన్ ఏ క్యాలిక్యులేటర్, ఆప్షన్ బి అబకస్, ఆప్షన్ సి డిఫరెన్స్ ఇంజన్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబో. సో ద ఎర్లియెస్ట్ క్యాలిక్యులేటింగ్ డివైస్ వచ్చేసరికి అబకస్. ఇది అరౌండ్ 1602 ఇయర్
మళ్ళీ నెక్స్ట్ 12th క్వశ్చన్ సేమ్ ముందు దాన్ని అబకస్ బేస్ చేసుకొని అబకస్ కెన్ పర్ఫామ్. సో అబకస్ అని అంటున్నాం, అది ఏం పర్ఫామ్ చేస్తుంది, ఏమేమి పర్ఫామ్ చేయగలదు? ఆప్షన్ ఏ ఎడిషన్, ఆప్షన్ బి సబ్స్ట్రాక్షన్, ఆప్షన్ సి మల్టిప్లికేషన్, ఆప్షన్ డి బోత్ ఏ అండ్ బి. అంటే బోత్ ఏ అండ్ బి అంటే ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. సో ఇక్కడ మనకి అబకస్ కెన్ పర్ఫామ్, ఎడిషన్ పర్ఫామ్ చేయగలదు, సబ్స్ట్రాక్షన్ పర్ఫామ్ చేయగలదు, మల్టిప్లికేషన్ చేయలేదు. సో ఏ అండ్ బి. సో ఏ అండ్ బి అనేది ఎక్కడ ఉంది? ఆప్షన్ డి, బోత్ ఏ అండ్ బి ఆర్ ద రైట్ ఆన్సర్స్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ 13th క్వశ్చన్, ద ట్యాబ్లెట్ పీసీ, ద ట్యాబ్లెట్ పర్సనల్ కంప్యూటర్ ఈజ్ ఎ టైప్ ఆఫ్. ఆప్షన్ ఏ మైక్రో కంప్యూటర్, ఆప్షన్ బి సూపర్ కంప్యూటర్, ఆప్షన్ సి మినీ కంప్యూటర్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబో. సో ట్యాబ్లెట్ పీసీ అనేది ఎప్పుడైనా మైక్రో కంప్యూటర్ వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 14th వన్, డెస్క్టాప్ అండ్ పర్సనల్ కంప్యూటర్స్ పీసీ పర్సనల్ కంప్యూటర్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్. ఆప్షన్ ఏ సూపర్ కంప్యూటర్, ఆప్షన్ బి మినీ కంప్యూటర్, ఆప్షన్ సి మైక్రో కంప్యూటర్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబో. సో డెస్క్టాప్ ఉన్న పర్సనల్ కంప్యూటర్స్ ఎప్పుడైనా సరే మైక్రో కంప్యూటర్స్ కిందకు వస్తాయి. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. 15th క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంప్యూటర్స్ ఆర్ యూజ్డ్. ఎక్కడెక్కడ కంప్యూటర్స్ యూజ్ చేస్తారు? ఆప్షన్ ఏ బ్యాంకింగ్, ఆప్షన్ బి ఎడ్యుకేషన్, ఆప్షన్ సి ఆఫీసెస్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దిస్. సో కంప్యూటర్స్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? బ్యాంకింగ్లో యూజ్ చేస్తారు, ఎడ్యుకేషన్లో యూజ్ చేస్తారు, ఆఫీస్లో యూజ్ చేస్తారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఈ మూడింటికి కాంబినేషన్లో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. 16th క్వశ్చన్, ద ఫస్ట్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్. అంటే ఏ ఇయర్లో అని అడుగుతున్నారు ఫస్ట్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్. 1970, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి 1968, ఆప్షన్ సి 1971, ఆప్షన్ డి 1973. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ద ఫస్ట్ కంప్యూటర్ ఆర్కిటెక్చర్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1970. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. This unit sends the processed results to the user. ఏ యూనిట్ అయితే ప్రాసెస్డ్ రిజల్ట్ని యూజర్కి చూపిస్తుంది? ఆప్షన్ ఏ ఇన్పుట్, ఆప్షన్ బి అవుట్పుట్, ఆప్షన్ సి మెమొరీ, ఆప్షన్ డి సిపియు. దిస్ యూనిట్ సెండ్స్ ద ప్రాసెస్డ్ రిజల్ట్స్ టు ద యూజర్. ఏది ప్రాసెస్డ్ రిజల్ట్స్ చూపెట్టేది? అవుట్పుట్ మాత్రమే చూపెట్టగలదు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ అవుట్పుట్ మీద ఇంకో క్వశ్చన్, అవుట్పుట్ యూనిట్ ఇంక్లూడ్స్. సో యాక్చువల్గా అవుట్పుట్ యూనిట్ ఇంక్లూడ్స్ ఏమేమి ఉంటాయి? ఆప్షన్ ఏ ప్లాటర్, ఆప్షన్ బి ప్రింటర్, ఆప్షన్ సి మానిటర్, ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దిస్. అవుట్పుట్ అంటే ప్లాటర్ ఉంటుంది, ప్రింటర్ ఉంటుంది, మానిటర్ ఉంటుంది. సో ఈ మూడు కలిపి ఉన్నదంటే ఆప్షన్ డి ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్, ఇన్పుట్ యూనిట్ కన్వర్ట్స్ డేటా ఇన్ కంప్యూటర్ ఇన్. ఆప్షన్ ఏ సూటబుల్, ఆప్షన్ బి యాక్సెప్టబుల్, ఆప్షన్ సి రిజెక్టబుల్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబోవ్. ఇన్పుట్ యూనిట్ కన్వర్ట్స్ డేటా ఇన్ కంప్యూటర్ ఇన్ యాక్సెప్టబుల్. అదే అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 20 క్వశ్చన్, టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ ప్రాసెసర్. సో ప్రాసెసర్ యొక్క స్పీడ్ని ఎలా మెజర్ చేస్తారు? ఆప్షన్ ఏ ప్రాసెసింగ్ స్పీడ్, ఆప్షన్ బి క్లాక్ స్పీడ్, ఆప్షన్ సి మెమొరీ, ఆప్షన్ డి యూనిట్. సో టు మెజర్ ద స్పీడ్ ఆఫ్ ప్రాసెసర్ ఏ విధంగా మెజర్ చేస్తారంటే క్లాక్ స్పీడ్ని బేస్ చేసుకొని క్లాక్ స్పీడ్ ఈజ్ యూజ్డ్. సో నెక్స్ట్ 21st క్వశ్చన్, ఏ జాయ్స్టిక్ ఎలోస్ మూమెంట్స్ ఇన్ విచ్ యాంగిల్. అంటే అది ఎంత సర్టన్ డిగ్రీస్లో యాంగిల్స్లో ఉంటుంది, ఎంత యాంగిల్ అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 30 degrees, ఆప్షన్ బి 60 degrees, ఆప్షన్ సి 90 degrees, ఆప్షన్ డి 360 degrees. సో జాయ్స్టిక్స్ అన్నది ఎప్పుడైనా సరే 360 degrees యాంగిల్లో మూమెంట్ అనేది ఉంటుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ 22nd క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ పాయింటింగ్ అండ్ డ్రా. పాయింటింగ్ మరియు డ్రా చేసేది. ఆప్షన్ ఏ మౌస్, ఆప్షన్ బి స్కానర్, ఆప్షన్ సి ప్రింటర్, ఆప్షన్ డి కీబోర్డ్. సో విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ పాయింటింగ్ అండ్ డ్రా. పాయింటింగ్ చేయగలదు, డ్రా చేయగలదు. అంటే ఏది వచ్చేసరికి మనకు ఆప్షన్ వచ్చేసరికి దీంట్లో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 23rd క్వశ్చన్,
పాయింటింగ్ డివైస్ ఇప్పుడే మాట్లాడుకున్నాం మన మౌస్ గురించి. పాయింటింగ్ డివైస్ ఇన్క్లూడ్స్ ద ఫాలోయింగ్. పాయింటింగ్ డివైస్ ఇన్క్లూడ్స్ ద ఫాలోయింగ్ ఎక్సెప్ట్, ఇక్కడ పర్టికులర్గా ఎక్సెప్ట్ ఏదంటున్నారు కాంది. ఆప్షన్ ఏ మౌస్, ఆల్రెడీ ఇప్పుడు మనం డిస్కస్ చేసాం మౌస్ అని. ఆప్షన్ బి జాయ్స్టిక్, ఆప్షన్ సి ట్రాక్ బాల్, ఆప్షన్ డి కీబోర్డ్. సో దీంట్లో పాయింటింగ్ డివైజెస్ ఉన్నాయి, కాంది ఏదని అడుగుతున్నారు. సో ఆబ్వియస్లీ మౌస్ అయితే మనకు తెలుసు, జాయ్స్టిక్స్ కూడా తెలుసు, ట్రాక్ బాల్ తెలుసు. కీబోర్డ్ అనేది పాయింటింగ్ చేయలేదు. సో ఈ మూడు ఓకే పాయింటింగ్ డివైజెస్, కానీ ఎక్సెప్ట్ అన్నారు కాబట్టి ఆప్షన్ డి కీబోర్డ్. సో 23rd దానికి ఆన్సర్ డి. సో 24th క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ డివైస్ ఈజ్ ఏ కంప్యూటర్ మానిటర్? కంప్యూటర్ మానిటర్ అన్నది ఏ టైప్ ఆఫ్ డివైస్? ఆప్షన్ ఏ సాఫ్ట్వేర్, ఆప్షన్ బి ప్రాసెసింగ్, ఆప్షన్ సి స్టోరేజ్, ఆప్షన్ డి అవుట్పుట్. సో కంప్యూటర్ మానిటర్ అన్నది మనకి రిజల్ట్స్ మాత్రమే చూపెట్టగలదు. స్టోరేజ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ కాదు, జస్ట్ రిజల్ట్స్ చూపెడుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి అవుట్పుట్. 25th క్వశ్చన్, ద మోస్ట్ ఫెమిలియర్ అవుట్పుట్ డివైస్ ఫర్ ద మైక్రో కంప్యూటర్స్ ఈజ్. మైక్రో కంప్యూటర్స్ అంటే ఆల్రెడీ మనం ఇంతకుముందే చూసుకున్నాం, పర్సనల్ కంప్యూటర్స్ అని, పీసీస్ అని, ల్యాప్టాప్స్. సో ద మోస్ట్ ఫెమిలియర్ అవుట్పుట్ డివైస్ ఫర్ ద మైక్రో కంప్యూటర్స్, ఆప్షన్ ఏ స్క్రీన్, ఆప్షన్ బి టీవీ, ఆప్షన్ సి ప్రింటర్, ఆప్షన్ డి మానిటర్. సో ఆబ్వియస్లీ మైక్రో కంప్యూటర్స్ అంటే ల్యాప్టాప్స్, పర్సనల్ కంప్యూటర్స్ ఇవి అనుకున్నాం కదా. దానికి అవుట్పుట్ డివైస్ కింద ఏది ఉండొచ్చు, అవుట్పుట్లో చూపెట్టే రిజల్ట్స్ ఏంటి? ఆబ్వియస్లీ మానిటర్. ఇప్పుడే మనం ఇక్కడ చూసుకున్నాం విచ్ టైప్ ఆఫ్ డివైస్ ఈజ్ ఏ కంప్యూటర్ మానిటర్ అవుట్పుట్. సో ఇక్కడ మళ్ళీ ఇదేంటి ద మోస్ట్ ఫేమస్ అవుట్పుట్ డివైస్ ఫర్ ద మైక్రో కంప్యూటర్స్ అంటే అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మైక్రో కంప్యూటర్స్ ఈజ్ నథింగ్ బట్ పర్సనల్ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్. వాటి అవుట్పుట్ డివైస్ చూపెట్టేది ఏంటంటే మానిటర్. సో ఇలా కన్ఫ్యూజింగ్ కూడా చేస్తారు అప్పుడప్పుడు. సో 26th క్వశ్చన్, డాట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఎ టైప్ ఆఫ్. డాట్ మ్యాట్రిక్స్ ఈజ్ ఎ టైప్ ఆఫ్. ఆప్షన్ ఏ టేప్, ఆప్షన్ బి ప్రింటర్, ఆప్షన్ సి డిస్క్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబో. సో డాట్ మ్యాట్రిక్స్ అన్నది ఇట్స్ ఏ ప్రింటర్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 27th క్వశ్చన్, డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ ఈజ్. మళ్ళీ అదే డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అనేది మనం డాట్ మ్యాట్రిక్స్ అనేది ప్రింటర్ అనుకున్నాం, ఈజ్ ఎ టైప్ ఆఫ్ ప్రింటర్. అదేవిధంగా డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ ఈజ్ యూనిడైరెక్షనల్, బైడైరెక్షనల్, సీక్వెన్షియల్, ఆల్ ర్యాండమ్. దేంట్లో ఉంటుందంటే డాట్ మ్యాట్రిక్స్ అనేది ప్రింటర్, ఆ ప్రింటర్ అనేది బై డైరెక్షనల్లో ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డ్రమ్ ప్రింటర్స్, ఇప్పుడు డ్రమ్ ప్రింటర్ అనేది ఇంకొకటి ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. డ్రమ్ ప్రింటర్ అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్పుట్, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అవుట్పుట్, ఆప్షన్ సి ప్రాసెసింగ్, ఆప్షన్ డి స్టోరేజ్. సో డ్రమ్ ప్రింటర్ అనేది ఆబ్వియస్లీ ఇక్కడ ప్రింటర్ అని ఉంది కాబట్టి అది అవుట్పుట్ కిందకు వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 29th క్వశ్చన్, ఆల్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్పుట్. అన్ని ఇన్పుట్ ఎగ్జాంపుల్స్ డివైజెస్ ఎక్సెప్ట్ ఒకటి మాత్రం కాదంటున్నారు. ఏంటో చూద్దాం. ఆప్షన్ ఏ స్కానర్, ఆప్షన్ బి మౌస్, ఆప్షన్ సి కీబోర్డ్, ఆప్షన్ డి ప్రింటర్. సో ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్ ఎక్సెప్ట్. సో నార్మల్గా మనం జనరల్గా చూసుకుంటే స్కానర్ అనేది స్కాన్ చేస్తాం కాబట్టి అది ఇన్పుట్ కిందకు వస్తుంది. మౌజ్ అనేది మనం ఇన్పుట్ కిందకు వస్తుంది. కీబోర్డ్ అనేది కూడా మనం ఇన్పుట్ ఇస్తాం కాబట్టి ఇన్పుట్ కిందకు వస్తుంది. ప్రింటర్ అనేది మనకి అవుట్పుట్, బయటకు ప్రింట్ వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే స్కానర్, మౌస్, కీబోర్డ్ అనేది ఇన్పుట్ డివైజెస్ ఎక్సెప్ట్ ప్రింటర్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ నేను ఆల్రెడీ ఇంతకు చెప్పాను, ఇది 30 క్వశ్చన్, యూఎస్బి రిఫర్స్ టు. సో యూఎస్బి అన్నది రిఫర్స్ టు ఆప్షన్ ఏ స్టోరేజ్ డివైస్, ఆప్షన్ బి ఏ ప్రాసెసర్, ఆప్షన్ సి ఏ పోర్ట్ టైప్, ఆప్షన్ డి ఏ సీరియల్ బస్ స్టాండర్డ్. సో యూఎస్బి రిఫర్స్ టు వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి ఏ పోర్ట్ టైప్. యూఎస్బి అనేది పోర్ట్ టైప్ మాత్రమే. మనం నార్మల్ యూఎస్బీస్ వాడతాం కదా, అదే ఏ పోర్ట్ టైప్. 31st క్వశ్చన్, ఇంటర్నల్ స్టోరేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ మెయిన్. ఆప్షన్ ఏ మెమొరీ, ఆప్షన్ బి ఏరియా,
ఆప్షన్ సి స్క్రీన్, ఆప్షన్ డి యూనిట్. సో ఇంటర్నల్ స్టోరేజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ మెయిన్ మెమొరీ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 32nd క్వశ్చన్, వేర్ ఈజ్ డేటా సేవ్డ్ పర్మనెంట్లీ? డేటా ఎక్కడ పర్మనెంట్గా సేవ్ అవుతుంది? ఆప్షన్ ఏ మెమొరీ, ఆప్షన్ బి స్టోరేజ్, ఆప్షన్ సి సిపియు, ఆప్షన్ డి ప్రింటర్. సో వేర్ ఈజ్ డేటా సేవ్డ్ పర్మనెంట్లీ అంటే స్టోరేజ్లో. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. 33rd క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెమొరీ డస్ ఏ కంప్యూటర్ హ్యావ్? సో ఎన్ని రకాల మెమోరీస్ ఉన్నాయి టైప్స్? ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 2. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెమోరీస్ డస్ ఏ కంప్యూటర్ హ్యావ్ అంటే 2 టైప్స్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 34th క్వశ్చన్, విచ్ మెమొరీ ఈజ్ యూజ్డ్ యాజ్ టెంపరరీ మెమొరీ? టెంపరరీ మెమొరీ అంటే ఏంటి? ఆప్షన్ ఏ నాన్ వాలటైల్ మెమొరీ, ఆప్షన్ బి వాలటైల్ మెమొరీ, ఆప్షన్ సి హార్డ్ డిస్క్ మెమొరీ, ఆప్షన్ డి రీడ్ ఓన్లీ మెమొరీ. సో 2 టైప్స్ ఉంటాయి, టెంపరరీ మెమొరీ, పర్మనెంట్ మెమొరీ. సో ఇక్కడ పర్టికులర్గా మనల్ని ఏమడుగుతున్నారు? టెంపరరీ మెమొరీ అడుగుతున్నారు. టెంపరరీ మెమొరీ అంటే వాలటైల్ మెమొరీ, అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే ఇప్పుడు పర్మనెంట్ మెమొరీ అంటే నాన్ వాలటైల్ మెమొరీ. సో 35th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్, కాదు అంటున్నారు, నాట్ అండ్ యాసిస్ మోడ్? ఆప్షన్ ఏ ర్యాండమ్, ఆప్షన్ బి సీక్వెన్షియల్, ఆప్షన్ సి కంటిన్యూస్, ఆప్షన్ డి డైరెక్ట్. సో 35th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ యాసిస్ మోడ్ అంటే నాట్ అన్నారు కాబట్టి ర్యాండమ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అండ్ యాసిస్ మోడ్ అంటే సీక్వెన్షియల్, కంటిన్యూస్, డైరెక్ట్ వస్తుంది. నాట్ అన్నారు కాబట్టి ఇక్కడ ర్యాండమ్. 36th క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ర్యామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ నీడ్ టు బి? ఆప్షన్ ఏ చెక్, ఆప్షన్ బి రిఫ్రెష్ పీరియాడికలీ, ఆప్షన్ సి మోడిఫై, ఆప్షన్ డి డిటెక్టింగ్ ఎర్రర్స్. సో ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ ర్యామ్ వచ్చేసరికి కంపల్సరీ మనం రీఫ్రెష్ చేయాలి పీరియాడికల్గా. సో రీఫ్రెష్ పీరియాడికల్లీ. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 37th క్వశ్చన్, వాట్ ఈస్ కాల్డ్ పర్మనెంట్ మెమొరీ బిల్ట్ ఇంటూ యువర్ కంప్యూటర్? సో ఇంతకుముందే చూసుకుందాం టెంపరీ మెమొరీ, పర్మనెంట్ మెమొరీ. టెంపరీ మెమొరీ అంటే వాలటైల్, పర్మనెంట్ మెమొరీ అంటే నాన్ వాలటైల్. సో ఇప్పుడు ఆప్షన్ ఏ ర్యామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, రీడ్ ఓన్లీ మెమొరీ రోమ్, సిపియు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబో. సో టెంపరీ అంటే ఏమో ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ టెంపరీ, పర్మనెంట్ వచ్చేసరికి ఏమో రీడ్ ఓన్లీ మెమొరీ. అండ్ దీనికి ఇంకొకటి ఏంటి? నాన్ వోలటైల్ మెమొరీ. ఏది? పర్మనెంట్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీ, నాన్ వోలటైల్. టెంపరీ వచ్చేసరికి దీనికి వచ్చేసరికి వోలటైల్. సో 38th క్వశ్చన్, హార్డ్ డ్రైవ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్. సో హార్డ్ డ్రైవ్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ ఆప్షన్ ఏ వోలటైల్ డేటా, ఆప్షన్ బి నాన్ వోలటైల్ డేటా, ఆప్షన్ సి పర్మనెంట్ డేటా, ఆప్షన్ డి టెంపరీ డేటా. వోలటైల్ అంటే నాన్ వోలటైల్ అంటే మనం చూసాం ర్యామ్ రోమ్ అని చెప్పేసి. సో ఇది హార్డ్ డ్రైవ్ వచ్చేసరికి పర్మనెంట్ డేటా. నెక్స్ట్ క్వశ్చన్ 39th క్వశ్చన్, హౌ మెనీ బిట్స్ ఆర్ ఈక్వల్ టు 1 బైట్? హౌ మెనీ బిట్స్ ఆర్ ఈక్వల్ టు 1 బైట్? సో ఎన్ని బిట్స్ ఒక బైట్కి ఈక్వల్ అంటే, ఒక బైట్ అంటే ఎన్ని బిట్స్? సో ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 7, ఆప్షన్ డి 2. సో హౌ మెనీ బిట్స్ ఆర్ ఈక్వల్ టు 1 బైట్? 1 బైట్ అంటే 8 బిట్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 1 బైట్ అంటే 8 బిట్స్. సో 48th క్వశ్చన్, హౌ మెనీ బిట్స్ మేక్ హాఫ్ బైట్? అంటే ఫస్ట్ మనకి ఒక బైట్ అంటే 8 బిట్స్ అని తెలుసు. ఎప్పుడైతే ఒక బైట్ అంటే 8 బిట్స్ అని తెలుస్తుందో అప్పుడే హాఫ్ బైట్ అంటే ఎన్ని బిట్స్ అన్నది తెలుస్తుంది. సో ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి 8. సో చూడకుండా కూడా మనం చెప్పొచ్చు 4 అని, ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. ఓకే, దాంట్లో ఇక్కడ ఏమంటున్నారు? అదే దాంట్లో హాఫ్ బైట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ బిట్స్ అంటే 8 కదా. 1 బైట్ అంటే 8 బిట్స్, దాంట్లో హాఫ్ అంటే 4 బిట్స్. 4 అంటే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇట్లా కొంచెం బేసిక్ తెలిస్తే మిగిలినవి మనం చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ
A byte can represent any number between 0 and option A 2, option B 255, option C 256, option D 1024. A byte can represent any number between 0 and 255. A collection of 8 binary digits, a collection of 8 binary digits 0 and 1, 0 and 1 అంటే machine language, in a string format is known as option A bit, option B byte, option C kilobyte, option D kilobit. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి బైట్. ఏ బైట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్, చూడండి మరియల్ గారు, ఏ బైట్ అంటే ఇంతకుముందేమో హౌ మెనీ బిట్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బైట్ అన్నారు. సో 8 బిట్స్. సో ఇక్కడ మళ్ళీ దాన్ని ఇంకోలాగా ఏమన్నారంటే ఏ బైట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆప్షన్ ఏ 4 బిట్స్, ఆప్షన్ బి 6 బిట్స్, ఆప్షన్ సి 8 బిట్స్, ఆప్షన్ డి 16 బిట్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేది ఏ బైట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ 8 బిట్స్. 44th క్వశ్చన్, కిలోబైట్, కిలోబైట్ ఈక్వల్స్ టు హౌ మెనీ బైట్స్. సో ఒక బైట్ అంటే 8 బిట్స్ అన్నాం. మరి ఒక కిలోబైట్ అంటే ఎన్ని బైట్స్? ఆప్షన్ ఏ 1000, ఆప్షన్ బి 1035, ఆప్షన్ సి 1000, ఆప్షన్ డి 1024. సో ఒక్క బైట్ అంటే 8 బిట్స్. మరి కిలో బైట్ అంటే 1000 కాదు, 1000 అన్నది రాంగ్, 1000 అనుకోవద్దు, ఎప్పుడైనా సరే 1024 అంటే ఆప్షన్ డి. సో కిలో బైట్ అంటే 1024 బైట్స్. నెక్స్ట్ 45th క్వశ్చన్, 1000 బైట్స్ రిప్రజెంట్ ఏ మెగాబైట్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి గిగాబైట్, ఆప్షన్ సి కిలోబైట్, ఆప్షన్ డి టెరాబైట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి కిలోబైట్, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ద కంప్యూటర్ అబ్రివేషన్ కేబీ, కేబీ యూజువల్లీ కేబీ అంటే ఏంటి? ఆప్షన్ ఏ కీ బ్లాక్, ఆప్షన్ బి కెర్నల్ బూట్, ఆప్షన్ సి కీబైట్, ఆప్షన్ డి కిలోబైట్. సో కేబీ అంటే వచ్చేసరికి కిలోబైట్. సో కేబీ అంటే కిలోబైట్, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ బిట్ రిఫర్స్ టు, బిట్ అంటే 8 బిట్స్ ఈక్వల్ టు 1 బైట్ కదా. ఆప్షన్ ఏ ఫార్మ్ ఆఫ్ స్టోరేజ్, ఆప్షన్ బి ఏ వాల్యూ ఈక్వల్ టు ఏ కిలోబైట్, ఆప్షన్ సి ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ద ఎబోవ్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏ బిట్ రిఫర్స్ టు ఆప్షన్ సి ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్. 48 హౌ మెనీ కిలో బైట్స్ మేక్స్ ఏ మెగాబైట్. ఎన్ని కిలో బైట్స్ అయితే మెగాబైట్ అవుతుంది? ఆప్షన్ ఏ 128, ఆప్షన్ బి 1024, ఆప్షన్ సి 256, ఆప్షన్ డి 512. సో ఇక్కడికి వచ్చేసరికి హౌ మెనీ కిలో బైట్స్ మేక్స్ ఏ మెగాబైట్, ఎంత? 1024 అయితే మెగాబైట్ అవుతుంది. హౌ మెనీ కిలో బైట్స్ మేక్స్ ఏ మెగాబైట్, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 49th క్వశ్చన్, ద టర్మ్ గిగాబైట్ రిఫర్స్ టు, గిగాబైట్ అంటే ఏంటి? ఆప్షన్ ఏ 1024 బైట్, ఆప్షన్ బి 1024 కిలోబైట్, ఆప్షన్ సి 1024 మెగాబైట్, ఆప్షన్ డి 1024 గిగాబైట్. సో 49th క్వశ్చన్ వచ్చేసరికి ఆప్షన్ సి 1024 మెగాబైట్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ యూనిట్ ఆఫ్ ద స్టోరేజ్? ఇప్పుడు ఉన్న వాటిలో లార్జెస్ట్ యూనిట్ ఏది? ఆప్షన్ ఏ గిగాబైట్, ఆప్షన్ బి కిలోబైట్, ఆప్షన్ సి మెగాబైట్, ఆప్షన్ డి టెరాబైట్. సో ఇక్కడ ఉన్న దాంట్లో పెద్దది ఏదంటే ఆప్షన్ డి టెరాబైట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో. మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే మేము మరిన్ని వీడియోస్ పెట్టి చేయగలం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.